నమస్కారం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎక్కడికో తెలుసా? మన భారతదేశంలోనే ఉన్న హంపీ, అందులోనూ విఠల ఆలయానికి. ఇక్కడొక పురాతన రహస్యం దాగి ఉంది. అది ఇప్పటి ఆధునిక సైన్సు కూడా ఒక పెద్ద సవాల్ విసురుతోంది. అవును, ఇదే అసలు ప్రశ్న. గట్టిగా ఉండే గ్రానైట్ రాయి పాడటమా? వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ. అయితే ఈ అసాధ్యమనిపించే రహస్యాన్ని ఛేదించడానికి మనెప్పుడూ సిద్ధమవుదాం. ముందుగా ఈ సంగీత స్తంభాల గురించి తెలుసుకుందాం. ఈ కట్టడాన్ని సంగీత మండపం అని పిలుస్తారు. కాని పేరుకే ఇది మండపం. నిజానికి ఇది ఒక చాలా పెద్ద సంగీత వాయిద్యమన్మాట. ఈ పిలర్స్ని అలా మెల్లగా వేల్తో తడితే ఏం జరుగుతుందో తెలుసా? మామూలు రాతి శబ్దం రాదు. దానికి బదులుగా గుడి ఘంట కొట్టినట్టు, పాతకాలం డ్రమ్స్ వాయించినట్టు, చివరికి మన ఇంట్లో ఉండే డోర్బెల్ సౌండ్ కూడా వస్తుంది. కానీ అసలైన అద్భుతమిది కాదు. ఒక్కో పిల్లర్ భారతీయ సంగీతంలోని సప్త స్వరాలని, అంటే సా, రీ, గా, మా, పా, ధా, ని అన్నింటినీ పలికించగలదు. ఒకే ఒక గ్రానైట్ రాయి ఒక పూర్తి మ్యూజికల్ స్కేల్ని ఎలా సృష్టించగలదు? సరే, మరిదంతా ఎలా సాధ్యం? ఈ ప్రశ్నే మనల్ని అసలు కథలోకి తీసుకెళ్తుంది. ముందుగా అందరూ అనుకునే ఒక కామన్ థియరీ ఉంది, కానీ అది తప్పని కూడా తేలిపోయింది. అదేంటో చూద్దాం. ఇక్కడే అసలు సైన్స్ పరంగా పెద్ద చిక్కొచ్చి పడింది. ఫిజిక్స్ ఏం చెబుతుంది? ఒకే మెటీరియల్, ఒకే సైజులో ఉన్న వస్తువులు ఒకేలాంటి సౌండ్ చేయాలి. సింపుల్. కానిక్కడ మాత్రం అలా జరగట్లేదు. మరెందుకు? సహజంగానే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ పిల్లర్స్ లోపల ఖాళీగా ఉండి ఉంటాయి, అందుకే రకరకాల సౌండ్స్ వస్తున్నాయి అని. సరే, డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఏం చేశారు? ఏకంగా ఒక పిల్లర్ని నరికేశారు. కట్ చేసి చూస్తే వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే లోపల ఏమీ లేదు, కేవలం గట్టి గ్రానైట్ రాయి తప్ప. ఇక్కడే మొత్తం కదా అడ్డం తిరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఇది సౌండ్ ఫిజిక్స్కి ఉన్న బేసిక్ రూల్స్కే వ్యతిరేకం. ఒకే సైజ్, ఒకే మెటీరియల్ ఉన్న రెండు ఘనవస్తువులు వేర్వేరు సౌండ్స్ చేయడమనేది అసాధ్యం. దాంతో ఈ మిస్టరీ ఇంకా పెద్దదైపోయింది. ఓకే, పాత థియరీ పానికిరాలేదు. అప్పుడు ఒక కొత్త, చాలా రాడికల్ థియరీ తెరమీదకొచ్చింది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఆధారాలన్నీ ఆ వైపే చూపిస్తున్నాయి. ఫిజిక్స్లో ఒక సింపుల్ ప్రిన్సిపుల్ ఉంది. ఒక వస్తువు సైజ్ని మార్చకుండా దాని సౌండ్ని మార్చాలంటే ఒకే ఒక్క దారి ఉంది. దాని డెన్సిటీని, అంటే దాని లోపల ఉన్న సాంద్రతను మార్చాలి. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తాం? అలాయ్ టెక్నాలజీతో. అంటే కొన్ని మెటల్స్ని కరిగించి వాటిని వేర్వేరు పాళ్లలో కలిపి మనకు కావాల్సిన క్వాలిటీస్ తెచ్చుకుంటాం. ఈ కాన్సెప్ట్ ఆ పాత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఆ కాలంలో మన ప్రాచీన శిల్పులు గ్రానైట్ని కరిగించి దాని సాంద్రతను మార్చే టెక్నాలజీని కనిపెట్టారా? వినడానికే అసాధ్యంగా ఉంది కదూ. కాని ఆధారాలు ఏం చెబుతున్నాయో చూద్దాం పదండి. ఈ రాయిని కరిగించే థియరీకి ఫస్ట్ ప్రూఫ్ మనకి ఆ సంగీత స్తంభాల దగ్గర దొరకలేదు. కొన్ని వందల మైళ్ల దూరంలో దొరికింది. హంపీలోని సంగీత మండపం పైకప్పుకి కొన్ని కొక్కేలు ఖాళీగా వేలాడుతూ ఉంటాయి. సరే, వాటి సంగతేంటి అనుకుంటే, మనం దాదాపు 300 మైళ్లు ప్రయాణించి కంచిపురం వెళ్ళాలి. అక్కడ అచ్చం అలాంటి కొక్కేలకే రాతి గొలుసులు వేలాడుతున్నాయి. అవును, మీరు విన్నది కరెక్టే, పూర్తిగా రాయితో చేసిన గొలుసులు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ గొలుసులేమో ఇసుక రాయితో చేసినవి, కాని అవి వేలాడుతున్న కొక్కేలు మాత్రం గట్టి గ్రానైట్వి. అంటే రెండు వేర్వేరు రకాల రాళ్లు ఒకదానితో ఒకటి కలిసిపోయున్నాయి. ఇది మామూలు విషయం కాదు. రెండు వేర్వేరు రాళ్లను ఒకదానితో ఒకటి పెనవేసుకునేలా చెక్కడమనేది ఫిజికలీ ఇంపాసిబుల్. ఒకదాన్ని కరిగించి ఇంకొకదానిలో పోత పోస్తే తప్ప ఇది సాధ్యమే కాదు. అంటే ఈ రాతి గొలుసులు ఆ కాలంలో రాయిని కరిగించే టెక్నాలజీ ఉందనడానికి తిరుగులేని సాక్ష్యమన్నమాట. సరే, ఇది ఒక ఆధారం. ఇప్పుడు రెండో రకం సాక్ష్యం వైపు వెళ్దాం. ఇది ఇంకా అడ్వాన్స్డ్. ఆనాటి శిల్పులకు సౌండ్ గురించి ఎంత లోతైన పరిజ్ఞానముందో ఇది చూపిస్తుంది. సైమాటిక్స్. ఇది ఒక మోడర్న్ సైన్స్. సింపుల్గా చెప్పాలంటే సౌండ్ని కంటికి కనిపించేలా చేయడం. అవును, వేర్వేరు సౌండ్స్ వేర్వేరు జామెట్రిక్ షేప్స్ని క్రియేట్ చేస్తాయి.
అద్భుతమేంటంటే హంపీ సంగీత మండపం పైకప్పు మీద చెక్కిన డిజైన్స్ ఇప్పుడు మనం ల్యాబ్లో సైమాటిక్స్ ప్రయోగాల్లో చూసే ప్యాటర్న్స్తో అచ్చం మ్యాచ్ అవుతున్నాయి. ముఖ్యంగా 3D హోలోగ్రాఫిక్ సౌండ్ మ్యాపింగ్ టెక్నాలజీతో వచ్చే ఇమేజెస్తో అయితే దాదాపుగా ఒకేలా ఉన్నాయి. అంటే అర్థమేంటి? ఆ పైకప్పు మీద ఉన్నవి కేవలం ఆర్ట్, డెకరేషన్ కాదు. అవి ఆ హాల్లో సౌండ్ వేవ్స్ ఎలా ప్రయాణిస్తాయో చూపించే ఫిజికల్ బ్లూ ప్రింట్స్. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సౌండ్ షేప్ని కళ్లతో చూడగలిగారు, దాన్ని రాయిమీద చెక్కారు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఆధారాలన్నింటినీ ఒక చోటకి చేర్చి చూద్దాం. ఇవన్నీ కలిసి మనం మర్చిపోయిన ఒక అద్భుతమైన విజ్ఞాన శాస్త్రం వైపు చూపిస్తున్నాయి. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1. ఫిజిక్స్ రూల్స్కి విరుద్ధంగా ఒకేలాంటి పిల్లర్స్ వేర్వేరు సౌండ్స్ ఇవ్వడం. 2. ఆ పిల్లర్స్ గట్టి గ్రానైట్ అని తేలడం. 3. రాయిని కరిగించారని చెప్పడానికి సాక్ష్యంగా రాతి గులుసులు. 4. సౌండ్నే బ్లూప్రింట్గా పైకప్పుపై చెక్కడం. ఇవన్నీ ఒకే ఒక్క విషయం వైపు వేలెత్తి చూపుతున్నాయి. అదే ఒక కోల్పోయిన విజ్ఞాన శాస్త్రం. కాని వీటన్నింటినీ మించిన ఒక బలమైన సాక్ష్యముంది. ఆలయంలోని గర్భగుడిలో ఒకప్పుడు దేవుడి విగ్రహం ఉండే చోటికి సరిగ్గా పైన పూర్తి చీకటిలో ఎవరికీ కనిపించని చోట అన్నింటికన్నా పెద్ద కాంప్లెక్స్ డిజైన్ను చెక్కారు. దీన్ని బట్టే మనకేం అర్థం కావాలి? ఈ నాలెడ్జ్ కేవలం షో కోసం కాదు, అది ఆ ఆలయం యొక్క అసలు ఉద్దేశానికే ప్రాణం లాంటిది. హంపీలోని ఈ సంగీత స్తంభాలు బహుశా ఒక చిన్న ఉదాహరణనేమో. ఈ ఆధారాలన్నీ చూశాక మనస్సులో ఒకటే ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. అదేంటంటే, ఇలా మనకు తెలీకుండా కనుమరుగైపోయిన ప్రాచీన విజ్ఞానం ఇంకెంత ఉందో ఒక్కసారి ఆలోచించండి.